దగ్గుందని అంటే పాత మెడిసిన్స్, ఇంట్లో ఉన్న మెడిసిన్స్ ఏదో ఒకటి తీసుకొని వేసుకోవడం అలా కొంతమందిని చూస్తూ ఉంటాం. సో అది మంచి అలవాటు కాదు. దానివల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి అడ్వైజ్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక ఒపీనియన్ తీసుకొని, ఈ టాబ్లెట్ ఉంది నా దగ్గర, వేసుకోవచ్చా లేదా, ఈ డోస్ ఎంత ఉంది, ఇది వేసుకోవచ్చా లేదా, డాక్టర్తో డిస్కస్ చేసుకొని మీరు వాడుకుంటే మీ ప్రెగ్నెన్సీకి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది. సో హ్యాపీగా స్మూత్గా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొనసాగుతుంది అనమాట. చాలా పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడొచ్చులే అని చెప్పారు వాడమని చెప్పేసి చాలా ఎక్కువగా రోజు వాడుకుంటే గనక బేబీ యొక్క అవయవాల మీద, బేబీ యొక్క హార్ట్ మీద, పీడి అంటాం, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోజెస్ అనేది ఒక వెజల్ ఉంటుంది అనమాట. అది ఓపెన్గానే ఉండిపోయే ఛాన్సెస్, అంటే హార్ట్లో ఒక రకమైన హోల్స్ అలా ఓపెన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న మెడికేషన్ కదా అని మనం ఇప్పుడు వాడుకుంటే ఫ్యూచర్లో బేబీ లోపల హార్ట్లో హోల్స్ అట్లా ఓపెన్గా ఉండిపోవడం అనే సమస్య, కొన్ని రకాల హార్ట్కి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన, లివర్ సంబంధించిన సమస్యలు పుట్టిన తర్వాత బేబీలో కూడా చూసే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి మెడికేషన్ ఏది వాడుతున్నా కూడా ఎంత డోసు వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి, పారాసిటమాల్ కదా అని డైలీ కూడా వాడుకోవద్దు. అకేషనల్గా అప్పుడప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు.